This conference will now be recorded. సౌండ్ వస్తుందా? ఆడియో రావట్లేదు. ఏ వైఫై కనెక్ట్ అయింది? ఇది This conference will now be recorded. రావట్లేదు. అందరికి వాయిస్ వస్తుందా? వాయిస్ అయితే వస్తుంది. ఇక్కడ ఇది వినపడుతుంది కదా. This conference will now be recorded. అండ్ కరుణాకర్, మీకు వాయిస్ వస్తుంది ఏమన్నా? నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు రికార్డింగ్ ఇస్ బిన్ స్టార్టెడ్ అని మాట్లాడుతున్నారు. నాకేం వినపడట్లేదు. ఇప్పుడు చెప్పండి కరుణాకర్. ఇప్పుడు ఇది వస్తుందో లేదో చెక్ చేయండి. This conference will now be recorded. ఇప్పుడు రికార్డ్ అవుతుంది. సో ఇదే పైప్ లైన్స్ లో కర్ణాకర్ కొంచెం మ్యూట్ లో పెట్టుకుంటారు. సో ఏజెంట్ పూల్స్ ని సెట్ చేయాలి అంటే ఏం చేయాలి? హౌ కెన్ యూ కన్ఫిగర్ అన్ ఏజెంట్ అని అడుగుతారు. దానికి ఏం చెప్తారు ఆన్సర్? పైప్ లైన్స్ లో ఏజెంట్ పూల్స్ అని ఉంటుంది. ఆ ఏజెంట్ పూల్స్ లో ఒక ఏజెంట్ పూల్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోండి, లేదనుకుంటే డిఫాల్ట్ అనే ఒక పూల్ ఉంటుంది. ఆ డిఫాల్ట్ పూల్ లోకి వెళ్ళిన తర్వాత యూ వాంట్ టు సెట్ ఏ న్యూ ఏజెంట్. న్యూ ఏజెంట్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ లైక్ వాట్ ఈస్ ద వర్చువల్ మెషిన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ డౌన్లోడ్ ద ఏజెంట్. చేసిన డౌన్లోడ్ ఏజెంట్ ని ఆ VM కు పంపించాలి. ఆ VM కి ఎలా పంపిస్తారు? FTP చేస్తారు. సో చేసిన తర్వాత అక్కడ ఏం చేయాలి? ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ అది అన్జిప్ చేయండి. అన్జిప్ చేసిన తర్వాత రెండు కమాండ్స్ ఉన్నాయి. ఒకటి రన్ డాట్ ఎస్హెచ్ అండ్ ఒకటి కాన్ఫిగ్ డాట్ ఎస్హెచ్ ఆర్ కాన్ఫిగ్ డాట్ సిఎండి, ఇంకొకటి రన్ డాట్ సిఎండి. రన్ డాట్ సిఎండి, కాన్ఫిగ్ డాట్ ఎస్హెచ్, ఈ రెండింటికి తేడాలు ఏంటి అంటే, ఇప్పుడు రన్ డాట్ సిఎండి అని విండోస్ లో వస్తుంది. సిఎండి అంటే ఏంటి? కమాండ్ లైన్. రన్ డాట్ ఎస్హెచ్ అంటే షెల్ స్క్రిప్టింగ్. సో రన్ డాట్ ఎస్హెచ్, సో దట్ ఈస్ ఎ షెల్. ఇప్పుడు .exe ఫైల్ ఉంది. .exe ఫైల్ ని మీరు ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేస్తున్నారు? డబుల్ క్లిక్ ఇస్తున్నారు, ఇన్స్టాలేషన్ చేస్తారు. మరి లైనక్స్ మెషిన్స్ లో ఎలా? ./ అని ఉంటుంది. ./. అంటే ఏంటంటే మీరు ఇచ్చే కాన్ఫిగ్ డాట్ ఎస్హెచ్ రన్ డాట్ ఎస్హెచ్ ను రన్ చేయడానికి కోసం అది ./. సో నిన్న ఆ స్టెప్ చూసారు కదా మీరు ఇక్కడ. ఐ విల్ షో యూ. సో గిట్హబ్ రెపో కోడ్, ఈ పర్టికులర్ రెపో కోడ్ లో యూ హ్యావ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్, అండ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో మీకు ఏజెంట్ పూల్స్ లో డిఫాల్ట్ పూల్ లో ఏజెంట్, అండ్ క్లిక్ ఆన్ న్యూ ఏజెంట్ డాట్. అదే విండోస్ లో అయితే చూడండి ./. అదే లైనక్స్ లో అయితే ./. ఓకే, సో ఇప్పుడు కాన్ఫిగ్ డాట్ ఎస్హెచ్ ఏం చేస్తుంది? ఫస్ట్ కాన్ఫిగరేషన్ సెట్ చేస్తుంది, దాని తర్వాత రన్ చేస్తుంది టు రన్ ఇట్ యాజ్ ఎ సర్వీస్. సో వన్స్ కన్ఫిగర్ అయిపోయిన తర్వాత ఏమని వస్తుంది? లిజనింగ్ ఫర్ ద జాబ్స్. ఒక జాబ్ ని రన్ చేశారనుకోండి, ఆ టాస్క్లు ఏంటనేది మీరు _work అనే ఫోల్డర్ లో చూడొచ్చు. ఓకే, ఇది మెయిన్. సో ఏజెంట్ పూల్ ని సెట్ చేశారు. ఈ ఏజెంట్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ కి హోస్టెడ్ ఏజెంట్ కి డిఫరెన్సెస్ చూసారు కదా. స్పీడ్ ఒకటి, అప్డేట్స్ ఒకటి, ఒక 3 పాయింట్లు కవర్ చేసుకోండి చాలు. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఏజెంట్ పూల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సర్వీస్ కనెక్షన్. ఏజెంట్ పూల్స్ కవర్ చేసాం. అండ్ ప్యారలలిజం చూడండి, ప్యారలల్ జాబ్స్ ఇదేంటో చూడండి. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ లైక్ మీ ప్యారలలిజం. మీ పైప్ లైన్స్ రన్ అవ్వాలంటే మీకు ప్యారలలిజం ఉండాలి. సో మీ ప్యారలలిజం తీసుకునే దాన్ని బట్టి మీకు కాస్ట్ పడుతుంది. నోబడీ ఈస్ గోయింగ్ టు యూజ్ దిస్. నేనైతే ఇప్పుడు రియల్ టైంలో ఓపెనే చేయలేదు. ఓకే, అండ్
గో టు సర్వీస్ కనెక్షన్స్. సర్వీస్ కనెక్షన్స్ ఎందుకు అసలు? సో మీరు అజూర్ డెవాప్స్ నుండి దేనికైతే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ సర్వీస్ కనెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ అనేది ఉంది. డాకర్ థర్డ్ పార్టీ, అది మైక్రోసాఫ్ట్ కదా. ఇట్ ఇస్ ఓకే, డాకర్ కానీ టెరాఫామ్ కానీ ఏదైనా అనుకోండి, ఆక్టోపస్ డిప్లాయ్ అనుకోండి. ఇప్పుడు మనం సిఐసిడి చేస్తున్నాం కదా, ఎలా చేస్తున్నాం? రిలీజ్ పైప్లైన్స్ తోటి, సిఐ పైప్లైన్స్ తోటి చేస్తున్నాం. జెన్కిన్స్ ఉంది కదా, జెన్కిన్స్ కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఏమేం చేసామో సేమ్ టు సేమ్ జెన్కిన్స్ కూడా అదే చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా జెన్కిన్స్ కి అజూర్ డెవాప్స్ కి ఈ అజూర్ పైప్లైన్స్ కి తేడా? రెండు ఒకటే, బట్ జెన్కిన్స్ ఏంటంటే థర్డ్ పార్టీ. సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని మెయింటైన్ చేసుకోవాలి. ఇదే ఇట్ ఈస్ ఎ సర్వీస్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ అజూర్ డెవాప్స్ నుండి ఐ వాంట్ టు కనెక్ట్ టు డాకర్కి కనెక్ట్ అవ్వాలి అంటే, ఎందుకంటే నేను ప్రతిసారి నా అప్లికేషన్ ఇమేజ్ లాగా మారుస్తాను. ఇదంతా పెద్ద కాన్సెప్ట్, సింపుల్గా అర్థం చేసుకోండి. ఇమేజ్ లాగా మారుస్తాను, ఆ ఇమేజ్ను డాకర్కి పంపించాలి. అంటే ప్రతిసారి ఆథెంటికేట్ అవ్వాలి అంటే దానికి ఒక సర్వీస్ కనెక్షన్ కావాలి. ప్రతిసారి నేను పుష్ అని కొట్టగానే అక్కడికి వెళ్ళాలి కదా, అప్పుడు ఆథెంటికేషన్ ఉండాలి. ఆథెంటికేషన్ ఉండాలంటే ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ సర్వీస్ కనెక్షన్. వేర్ డూ యూ వాంట్ టు పుష్? సో దీంట్లో డాకర్ అని ఉంది చూడండి. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆక్టోపస్ డిప్లాయ్ అని ఉంది. ఆక్టోపస్ డిప్లాయ్ ఏంటంటే డిప్లాయ్మెంట్ టూల్. ఇట్ ఈస్ ఆల్సో రిలీజ్ మేనేజ్మెంట్ టూల్. ఇక్కడ మీరు రిలీజ్ పైప్లైన్స్ వాడుతున్నారు కదా, రిలీజ్ పైప్లైన్స్ వాడకుండా డైరెక్ట్గా ఆక్టోపస్ డిప్లాయ్ని యూజ్ చేసి మీరు ఆక్టోపస్ సర్వర్, ఆక్టోపస్ డిప్లాయ్ ద్వారా, ఓకే ఆక్టోపస్ ఉంటుంది, ఆక్టోపస్కి టెంటకిల్స్ ఉంటాయి. ఆ టెంటకిల్స్కి ఎండింగ్లో ఏముంటాయంటే సర్వర్స్. హెడ్కి పుష్ చేస్తే టైల్స్కి వెళ్తుంది. ఇది ఆక్టోపస్ కాన్సెప్ట్. ఆక్టోపస్ ఎందుకు వాడతారు అంటే మనం సిఐ పార్ట్లో బిల్డ్ చేసి వచ్చిన ప్యాకేజ్ని రిలీజ్ పైప్లైన్లో పెడుతున్నాం. కానీ ఆక్టోపస్ పంపించాలంటే ఇప్పుడు వాళ్ళు కంపెనీలో కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. సిఐ మాత్రం అజూర్ పైప్లైన్స్లో చేయండి, సిడి మాత్రం రిలీజ్ పైప్లైన్స్ వద్దన్నారు. మరి అప్పుడు ఎలా? సిడి ఎవరు ఫిల్ చేస్తారు ఆ గ్యాప్ని? ఆక్టోపస్. అప్పుడు ఆక్టోపస్ యూజ్ చేస్తారు. వచ్చిన ప్యాకేజ్ని ఆక్టోపస్కి పంపించాలి. ఆక్టోపస్లో ఏం చేస్తాం అనేది దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, ఆక్టోపస్ని ఏ విధంగా వాడుతున్నారంటే రిలీజ్ మేనేజ్మెంట్. ఓకే సరే, ఇప్పుడు నాకు వచ్చిన ప్యాకేజ్ని నేను బిల్డ్ చేశాను. వచ్చిన ప్యాకేజ్ని ఆక్టోపస్కి పంపించాలి అంటే స్టెప్స్ ఏమి ఉండాలి? నా టాస్క్లు ఉండాలి కదా. సిఐ పైప్లైన్లో టాస్క్లు ఏమేమి వాడతారంటే దానికి 4 టాస్క్లు ఉన్నాయి. ఐ విల్ షో యూ. బట్ ఫస్ట్ నా ఆక్టోపస్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి అంటే ఆక్టోపస్ డిప్లాయ్ స్టెప్ తీసుకుంటున్నాను. మీ ఆక్టోపస్ సర్వర్ యూఆర్ఎల్ ఏంటి, కీ ఏంటి, కనెక్షన్ నేమ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారు, అండ్ గ్రాంట్ యాక్సెస్ పర్మిషన్స్ టు ఆల్ ద పైప్లైన్. ఇది కన్ఫిగర్ చేస్తే ఏమవుతుందంటే మీ ఆక్టోపస్ సర్వర్కి మీ అజూర్ డెవాప్స్కి కనెక్షన్ ఏర్పడుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మీరు డిప్లాయ్మెంట్ చేయాలనుకున్నారో అప్పుడు డిప్లాయ్మెంట్ చేయొచ్చు. సో సర్వీస్ కనెక్షన్ అంటే ఏంటి? టు ఆథెంటికేట్ విత్ అదర్ సర్వీసెస్ ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ ఎ సర్వీస్ కనెక్షన్. ఓకే, సో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇది కూడా కవర్ చేద్దాం, ఆక్టోపస్ గురించి కూడా. సో ఆల్రెడీ పైప్ లైన్ ఉంది, బిల్డ్ అయింది, ఆర్టిఫాక్ట్ వచ్చింది. వచ్చిన ఆర్టిఫాక్ట్ని రిలీజ్ పైప్ లైన్లో వద్దని అన్నారు. మరి ఆక్టోపస్లో ఎలా పంపిస్తారంటే యాడ్ ది స్టెప్ ఆక్టోపస్. ఓకే, సో ఫస్ట్ I want to make it as a package application for Octopus. ప్యాకేజ్ అయిన తర్వాత ఏం చేయాలి? పుష్ ద ప్యాకేజ్ టు ఆక్టోపస్. ఇక్కడ ప్యాకేజ్ చేసిన ప్యాకేజ్ని ఆక్టోపస్కి పుష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? క్రియేట్ ఆక్టోపస్ అని స్టెప్ తీసుకోండి. ఇవన్నీ స్టాండర్డ్ స్టెప్స్. ఇవన్నీ క్రియేట్ రిలీజ్ ఇన్ ఆక్టోపస్ అండ్ డిప్లాయ్ ఆక్టోపస్ రిలీజ్. వీటి గురించి మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే రియల్ టైంలో వర్క్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ 4 స్టెప్స్ ఉంటాయి. ప్యాకేజ్ చేసిన దాన్ని ఆక్టోపస్కి పంపించు. ఆక్టోపస్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ రిలీజ్ కింద క్రియేట్ చేయి. రిలీజ్ కింద క్రియేట్ చేసిన తర్వాత దాన్ని డిప్లాయ్ చేసి. ఇక్కడ మనం సిడి పైప్లైన్ వాడామా? సో డైరెక్ట్గా ఆక్టోపస్కి పంపిస్తాం, ఆక్టోపస్ నుంచి అది చేసుకుంటాం. మా దాంట్లో ఆక్టోపస్ వాడారు కాబట్టి నేను ఇది చెప్తున్నాను. అందరూ వాడతారా అంటే నో. మెజారిటీ అందరూ ఏంటంటే మేజర్గా సిఐసిడిలే వాడుతున్నారు. కొన్ని కంపెనీస్ ఆక్టోపస్ డిప్లాయ్ కూడా వాడతారు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్. ఓకే, నౌ ఐ వాంట్ టు లీవ్ దిస్. సో సర్వీస్ కనెక్షన్ అనేది ఎందుకు ఉందో ఐడియా ఉంది కదా.
So to authenticate with the other services, first we need to have a service connection. Variable groups అంటే మర్చిపోయారా? వేరియబుల్ గ్రూప్స్ లో మనకి గవర్నమెంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఓకే, డెఫినేషన్ చదవండి, మీకు ఐడియా వస్తుంది. సో ఇప్పుడు రిలీజ్ పైప్ లైన్లో నిన్న మనం ఆల్రెడీ చూసాం. ఓకే, రిలీజ్ పైప్ లైన్లో ఎలా స్టెప్స్ కన్ఫిగర్ చేస్తాం అన్ని చూసాం. అండ్ ఏజెంట్ పూల్స్లో ఒక ఏజెంట్ని కన్ఫిగర్ చేసాం. ఏజెంట్ని కన్ఫిగర్ చేసిన తర్వాత దాంట్లో డిప్లాయ్మెంట్ ఎలాగా, అది ఎలా తీసుకుంటుంది జాబ్స్ అనేది చూసాం. ఇంతవరకు క్లియర్ కదా ఏజెంట్ పూల్స్ వరకు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రిలీజ్ పైప్ లైన్లో నేను డిప్లాయ్మెంట్ ఎక్కడికి చేయమని చెప్పాను? యాప్ సర్వీస్కి. యాప్ సర్వీస్ ఎక్కడ ఉంది? అజూర్లో. దాంట్లోకి వెళ్ళి డిప్లాయ్ చేయండి. డిప్లాయ్ చేసిన తర్వాత దాన్ని బ్రౌజ్ చేయండి, మీకు వచ్చేస్తుంది అని చెప్పాను. ఓకే, సో అలా ఉంది. అది లేటెస్ట్గా అందరూ ఏం చేస్తున్నారంటే యాప్ సర్వీస్ని క్రియేట్ చేసుకుంటున్నారు, యాప్ సర్వీస్ మీద డిప్లాయ్మెంట్ చేస్తున్నారు. సరే, ఇది లేటెస్ట్. మరి పాతగా ఏం చేసేవాళ్ళు? సో మీరు వినే ఉంటారు అపాచీ టామ్ క్యాట్, ఇవన్నీ అపాచీ టామ్ క్యాట్, ఐఏఎస్ అని. సో లెట్ మీ షో యూ. నిన్న ఆల్రెడీ వర్చువల్ మెషిన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో ఫస్ట్ విండోస్ మెషిన్ తీసుకుంటున్నాను. ఈ పర్టికులర్ విండోస్ మెషిన్లో ఐ వాంట్ టు కనెక్ట్ టు దిస్ మెషిన్. ఎలా కనెక్ట్ అవుతారు విండోస్ మెషిన్కి? MSTSC RDP. So copy this and paste it. And I want to log in with this particular username. and ఇక్కడ 3389 అని ఉందా? దట్ ఈస్ నథింగ్ బట్ పోర్ట్ నెంబర్. అది పోర్ట్ నెంబర్. రిమోట్ డెస్క్టాప్ కనెక్ట్ అవ్వాలంటే పోర్ట్ నెంబర్ 3389. and I want to authenticate with the help of this user. సో ఆ పర్టికులర్ వర్చువల్ మెషిన్లోకి నేను లాగిన్ అయ్యాను. ట్రెడిషనల్ వే ఏం చేసేవాళ్ళంటే ఒక విఎం పెట్టుకుంటారు. ఆ విఎంకి హై కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఆ విఎం మీద ఐఏఎస్ని ఇన్స్టాల్ చేస్తారు. దాన్ని ఐఏఎస్ని ఏమంటారు అంటే వెబ్ సర్వర్ అంటారు. మీ వెబ్ సర్వర్ అంటే ఏంటి? వెబ్ అప్లికేషన్స్ అన్నిటినీ ప్లేస్ చేయడానికి కోసం యూజ్ చేసేది వెబ్ సర్వర్. ఇప్పుడు యాప్ సర్వీస్ మీద మీ ప్యాకేజ్ చేస్తే యాప్ సర్వీస్ అప్ అండ్ రన్నింగ్లో ఉండి మీకు అప్లికేషన్ ఏంటనేది చూపిస్తుంది కదా. అట్లాగే మీకు ఐఏఎస్ అనేది ఒక వెబ్ సర్వర్. మార్కెట్లో ఐఏఎస్ కాకుండా ఇంకేమి ఉన్నాయంటే HTTPD, అపాచీ టామ్ క్యాట్, ఎంజినిక్స్, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సో అసలు వెబ్ సర్వర్ ఏం చేస్తుందో చెక్ చేయండి ఫస్ట్. వాట్ ఈస్ వెబ్ సర్వర్? అసలు వెబ్ సర్వర్ అంటే దట్ స్టోర్స్ ద వెబ్ సర్వర్ సాఫ్ట్వేర్ అండ్ వెబ్సైట్స్ components files. See, that accepts request via HTTP, the network protocol created to distribute the web pages. సో మీకున్న వెబ్ పేజెస్ అన్నిటిని హోస్ట్ చేసుకోవడానికి ఒకటి కావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ వెబ్ సర్వర్. మార్కెట్లో ఏమేమి వెబ్ సర్వర్స్ ఉన్నాయో చూడండి. అపాచీ HTTP సర్వర్, ఎంజినిక్స్, లైట్ HTTPD, అపాచీ టామ్ క్యాట్, ఐఏఎస్, క్యాడీ వెబ్ సర్వర్, ఇవన్నీ డిఫరెంట్ వెబ్ సర్వర్స్. దాంట్లో అందరికీ అన్ని తెలియాలంటున్నాను. అట్లీస్ట్ 2 to 3 తెలిస్తే చాలు. ఎంజినిక్స్, ఐఏఎస్, అపాచీ టామ్ క్యాట్. సో వీటి గురించి మీకు తెలిస్తే చాలు. ఓకే, సో ఇప్పుడు మీకు వెబ్ సర్వర్ అంటే ఏం చేస్తుంది? విచ్ హోస్ట్ అవర్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ అన్నిటినీ హోస్ట్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ వెబ్ సర్వర్. ఆ వెబ్ సర్వర్ మీద ఎన్ని అప్లికేషన్స్ రన్ చేయొచ్చు? మీ ఇష్టం, ఎన్నైనా రన్ చేయొచ్చు. సో వెబ్ సర్వర్ ఏం చేస్తుంది ఐడియా ఉందా ఇప్పుడు? సో మీకు మీ దగ్గర ఉన్న ప్యాకేజెస్ని లేకపోతే మీ దగ్గర ఉన్న కోడ్ని తీసుకెళ్ళి వెబ్ సర్వర్ మీద పెడితే వెబ్ సర్వర్కి ఒక IP అడ్రస్ వస్తుంది, లేకపోతే URL వస్తుంది. ఆ URLని బ్రౌజ్ చేస్తే మీ అప్లికేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ట్రెడిషనల్ వే, ఇప్పుడు మనం రీసెంట్గా ఏంటంటే యాప్ సర్వీస్ ఉన్నాయి. ఒకప్పుడు యాప్ సర్వీసెస్ లేవు. ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకొని ఆ వర్చువల్ మెషిన్ లోపల వెబ్ సర్వర్స్ని ఇన్స్టాల్ చేసేవాళ్ళు.
సో విండోస్లో ఏంటంటే ఐఏఎస్ అనే వెబ్ సర్వర్ ఉంటుంది. సో దాన్ని నువ్వు ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎలా? సో నౌ ఐ వాంట్ టు ఇన్స్టాల్ ఐఏఎస్. సో సర్వర్ మేనేజర్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ సర్వర్ మేనేజర్, యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్, నెక్స్ట్ డిఫాల్ట్స్ తోటే వెళ్ళండి అన్ని. నెక్స్ట్ ఇక్కడ మీకు చూడండి వెబ్ సర్వర్ ఐఏఎస్, ఎస్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ ఫీచర్. అండ్ దెన్ నెక్స్ట్ ఒక ఐఏఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏం ఇన్స్టాల్ అవుతుందో చూడండి, .NET ఫ్రేమ్వర్క్ వర్షన్ 4.7. ఓకే, ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ అడుగుతారు, ఐఏఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు దాంతోపాటు ఏం ఇన్స్టాల్ అవుతాయి అంటారు. .NET ఫ్రేమ్వర్క్ ఇన్స్టాల్ అవుతుంది. అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఎనీ అదర్ యూ కెన్ సీ పవర్ షెల్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. అండ్ జస్ట్ డిఫాల్ట్, అన్ని డిఫాల్ట్స్ తీసుకోండి, ఇన్స్టాల్. సో ఇప్పుడు నాకు ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్ మీద వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఆ వెబ్ సర్వర్ పేరేంటి? ఐఏఎస్. ప్రతి విండోస్ మెషిన్స్లో మీరు ఐఏఎస్ వేసుకోవచ్చు. కావాలంటే అపాచీ టామ్క్యాట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే లైట్ HTTPD అయినా వేసుకోవచ్చు, ఎంజినిక్స్ అయినా వేసుకోవచ్చు. సో నేను ఒక్క వెబ్ సర్వర్ చూపిద్దామని ఐఏఎస్ తీస్తున్నాను. ఎందుకంటే మేజర్గా రియల్ టైంలో అందరికీ అప్లికేషన్స్ కూడా ఐఏఎస్ మీదనే రన్ అవుతాయి. FTP ద్వారా విండోస్ కనెక్ట్ అవ్వట్లేదు. FTP బదులు SFTP పెట్టావా? పోర్ట్ నెంబర్ చూసా అక్కడ ఎంత ఉంది? పోర్ట్ నెంబర్ 2021 పోర్ట్ నెంబర్స్ దేనికి? 22 దేనికి పోర్ట్ నెంబర్? SSH 22 SSH. చూద్దాం. సో ఇది ఇన్స్టాల్ అవ్వాలి. ఇది ఇన్స్టాల్ అయింది అనుకున్నాం, ఇది ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ ఒక యాప్ సర్వీస్ మీద మీరు డిప్లాయ్మెంట్ చేయాలి అంటే ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు డిప్లాయ్మెంట్ చేశారు CI/CD పైప్లైన్, అది ఏ ఫోల్డర్లోకి వచ్చి పడ్డాయి ఫైల్స్ అన్ని? సైట్లో రూట్లో మీ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఫైల్స్ కావాలో అవన్నీ వచ్చాయి. ఐఏఎస్లోకి డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు కూడా సేమ్ టు సేమ్ మీకు ఐఏఎస్ కూడా ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటంటే, ప్రోగ్రామ్ ఫైల్స్లో గో టు దిస్ PC, విండోస్ Cలో ఐనెట్ పబ్ ఉంటుంది. ఐనెట్ పబ్లో రూట్ ఉంటుంది. రూట్ లోపల మీ ప్యాకేజ్ ఇక్కడ రావాలి, మీ కోడ్ అంతా ఇక్కడ రావాలి, మీ బిల్డ్ ఫైల్స్ ఏదైతే చేస్తారో అవన్నీ ఇక్కడికి వచ్చి ఉండాలి. ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి. సో జస్ట్ ఈ ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. మీ అప్లికేషన్ మీ ఐఏఎస్ని బ్రౌజ్ చేస్తే డిఫాల్ట్గా ఈ పేజ్ రావాలంట, అందుకని ఈ ఇమేజ్ ఇక్కడ ఉంది. అండ్ అది అప్లికేషన్ రన్ అవుతూ ఉండాలంటే దానికి ఒక HTML కోడ్ కావాలి కదా, ఆ డాక్యుమెంట్ ఇది HTML డాక్యుమెంట్. సో ఫస్ట్ ఐఏఎస్ని ఎలా బ్రౌజ్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు క్యాన్సిల్ దిస్ అండ్ దిస్. సో నేను VMలో ఐఏఎస్ ఇన్స్టాల్ చేశాను. ఐఏఎస్ బై డిఫాల్ట్గా ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది అంటే పోర్ట్ నెంబర్ 80. పోర్ట్ నెంబర్ 80 మీద రన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ IP అడ్రస్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని జస్ట్ దీన్ని బ్రౌజ్ చేయండి. పోర్ట్ నెంబర్ 80 ఇచ్చినా ఇవ్వకుండా బై డిఫాల్ట్ మీకు అది 80. సో నేను 80 అని ఇచ్చినా కూడా అది మీకు ఉంటుంది, చూడండి. నెక్స్ట్ హిట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీ VMకున్న IP అడ్రస్ మీద మీరు VMకున్న IP అడ్రస్ ఇస్తే దాని మీద డైరెక్ట్గా బ్రౌజ్ చేస్తే మీ ఐఏఎస్ ఇన్స్టాల్ అయింది కదా, ఇది చూపిస్తుంది. సో ఇప్పుడు నాకు వెరిఫికేషన్ చేసుకోవాలి అది కరెక్టా కాదా అని. సో జస్ట్ ఈ ఇమేజ్లో ఏం చేస్తారంటే ఏదో ఒకటి రాయండి, VM1 అని రాయండి, సేవ్ చేయండి. అంటే ఒరిజినల్ కోడ్ ఫైల్లోనే నేను ఏం చేస్తున్నాను, చేంజెస్ చేశాను. ఇప్పుడు బ్రౌజ్ చేస్తే అక్కడ అది రావాలి కదా నాకు. సో జస్ట్ వెరిఫై అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటేనా అని. ఓకే, సో ఇప్పుడు ఐఏఎస్ ఇన్స్టాల్ అయింది, దాన్ని బ్రౌజ్ చేశారు. ఇప్పుడు పబ్లిక్ IP తీసుకొని ఆ VMకి బ్రౌజ్ చేస్తే మీ ఐఏఎస్ వచ్చింది. మరి లోకల్ సిస్టమ్లో ఎలా చేస్తారు? అండ్ లోకల్ అంటే ఆ పర్టికులర్ మెషిన్లో దాని IP పెట్టి అలాగే చేస్తారా?
ఐ షో యూ. సో ఈ ఐఏఎస్ అయిపోయింది. సో ఇక్కడ మీకు ఐఏఎస్ ఉంది కదా. సో క్లిక్ ఆన్ దిస్ ఐఏఎస్ ఆర్ ఎల్స్ డూ దిస్. టూల్స్లోకి వెళ్ళేసి ఐఏఎస్, ఇదిగోండి ఐఏఎస్ మేనేజర్. ఐఏఎస్ అంటే ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సో క్లిక్ ఆన్ ఐఏఎస్ మీ విఎంలో. సో దాన్ని ఎక్స్పాండ్ చేయండి. జస్ట్ సైట్స్ ఉంటుంది. సైట్లో మీ డిఫాల్ట్ వెబ్సైట్ ఇది. ఇప్పుడు మీరు బ్రౌజ్ చేశారు కదా, అది డిఫాల్ట్ వెబ్సైట్. అదే ఇది. కొత్త సైట్ మీరు క్రియేట్ చేసుకోవాలనుకోండి, కావాలంటే కోర్స్ యూ కెన్ యాడ్ ఏ వెబ్సైట్ అండ్ యూ కెన్ మేక్ డిప్లాయ్మెంట్స్. సో బట్ ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నాను, సైట్లో డిఫాల్ట్ వెబ్సైట్ ఉంది. ఈ డిఫాల్ట్ వెబ్సైట్ని నేను బ్రౌజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి బ్రౌజ్. ఈ ఆప్షన్స్ అన్ని మీకు కొత్తగా ఉంటాయి, బట్ ప్రాక్టీస్ చేస్తే తెలుస్తాయి. 4-5 సార్లు ఓపెన్ చేసి మీరే చూసారంటే మీకు తెలిసిపోతుంది ఏదైనా. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్రౌజ్ చేశాను కదా, ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చూడండి. ఇక్కడ చూడండి వెబ్సైట్లో ఇవన్నిటిని అన్ని అడుగుతూ ఉంటుంది, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఇక్కడ చూడండి లోకల్ హోస్ట్. సో లోకల్ మెషిన్లో దాన్ని బ్రౌజ్ చేసేటప్పుడు లోకల్ హోస్ట్ అని వస్తుంది. ఆ మెషిన్లో కాకుండా బయట నుంచి యాక్సెస్ చేసేటప్పుడు ఆ పబ్లిక్ ఐపీ తీసుకుంటుంది. ఐపీ తీసుకొని బ్రౌజ్ చేస్తున్నారు. అర్థమైందా? లోకల్లో చెక్ చేయాలి అంటే లోకల్ హోస్ట్ అని వస్తుంది. ఇప్పుడు డెవలపర్ మొన్న మీకు ASP.NET కోడ్ చూపించాను. బ్రౌజ్ చేసినప్పుడు ఎక్కడ నుంచి లోకల్ హోస్ట్ సంథింగ్ అని వచ్చింది కదా, సేమ్ టు సేమ్ అంతే. సో లోకల్లో బ్రౌజ్ చేయాలి అంటే బ్రౌజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఎందుకు చూపించాను నేను మీకంటే, ఐఏఎస్ మీద అప్లికేషన్ పెట్టారు, లోకల్లో బ్రౌజ్ చేస్తున్నారు, లోకల్లో వర్క్ అవుతుంది. మీరు అనుకున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఇవన్నీ VM1 అని. బట్ ఈ ఐపీ అడ్రస్ నేను వేరే వాళ్ళకి ఇచ్చి డైరెక్ట్గా బ్రౌజర్లో ఎంటర్ చేయండి అది వస్తుందని చెప్పాను, కానీ వాళ్ళకి రావట్లేదు. అలాంటప్పుడు మీరు ఫస్ట్ డీబగ్గింగ్ ఎలా చేస్తారంటే, ఫస్ట్ ఆ విఎంలోకి వెళ్ళి ఆ విఎంలో లోకల్ హోస్ట్ చేస్తారు. లోకల్ హోస్ట్ చేస్తే వచ్చిందంటే, సో ఐఏఎస్ అనేది అప్ అండ్ రన్నింగ్లో ఉంది అండ్ ఐ వాజ్ ఏబుల్ టు బ్రౌజ్ దిస్. సో బయట వాళ్ళు దీనికి యాక్సెస్ చేయట్లేదంటే దేర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లం. సో డీబగ్గింగ్ ఇలా చేసుకుంటారు. ఓకే, సో లోకల్లో చెక్ చేయడం కోసం ఇలా. సో నౌ క్యాన్సిల్ దిస్, ఐ డోంట్ వాంట్ దిస్. క్లోజ్ ఆల్ ద ట్యాబ్స్. సో దీన్ని ఈ పర్టికులర్ ఐఏఎస్ మేనేజర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సర్వర్ మేనేజర్లో టూల్స్లో ఐఏఎస్, ఆ ఐఏఎస్ మేనేజర్. దీంట్లో సైట్స్ ఉంటాయి, సైట్స్లో n నెంబర్ ఆఫ్ సైట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను బ్రౌజ్ చేశాను కదా, పోర్ట్ నెంబర్ 80 మీద బ్రౌజ్ చేశాను. దీని మీద ఎన్ని అప్లికేషన్స్ రన్ చేయొచ్చు అని చెప్పాను, మల్టిపుల్. ఒక అప్లికేషన్ పోర్ట్ నెంబర్ 80 మీద పనిచేయాలి, ఇంకొక అప్లికేషన్ పోర్ట్ నెంబర్ 81 మీద పనిచేయాలంటే అలా చేయొచ్చా? చేయొచ్చు. సో ఇక్కడే మీకు బైండింగ్స్ అని ఉంది, బైండింగ్స్లోకి వెళ్ళండి. సో పర్టికులర్ పోర్ట్ నెంబర్ ఎంత ఉంది, HTTP పోర్ట్ నెంబర్ 80 మీద ఉంది, దీన్ని తీసుకెళ్ళి 81 అని ఇవ్వండి. 81 అని ఇచ్చి బ్రౌజ్ చేస్తే మీకు 81 పోర్ట్ నెంబర్ మీదనే రన్ అవుతుంది. ఓకే, సో నేనైతే ఇప్పుడు ఈ చేంజెస్ చేయట్లేదు, డిఫాల్ట్ వదిలేస్తున్నాను. సో ఇలా బైండింగ్స్ చేసుకోవచ్చు, పోర్ట్ బైండింగ్స్ అంటారు వాటిని, పోర్ట్ బైండింగ్స్. నీ అప్లికేషన్ అనేది ఏ పోర్ట్ మీద రన్ అవ్వాలి. సరే 81 అని అన్నాను, 81 అన్నప్పుడు ఎలా చేస్తారంటే సేమ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ :81 అని ఇచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు నా అప్లికేషన్ దేని మీద రన్ అవుతుంది, పోర్ట్ నెంబర్ 80 మీద. 81 అని ఇస్తే ఏమొస్తుంది చూడండి, నథింగ్, ఏం రాదు, జస్ట్ రొటేట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఆ పోర్ట్ నెంబర్ మీద ఏ అప్లికేషన్ రన్ అవుతా లేదు. ఓకే, సో దాన్ని నేను బైండింగ్లో 81 అని పెట్టాను అనుకోండి, ఐ విల్ బి ఏబుల్ టు యాక్సెస్. చేయొచ్చు 81, 82 ఒకటే అప్లికేషన్ 2-3 పోర్ట్ల మీద చేయొచ్చు, మీరు కావాలంటే చేసుకోవచ్చు, అది కూడా చేయొచ్చు. చేయొచ్చు. అలా అంటావు, ఇప్పుడు దాన్ని కన్ఫ్యూజ్ కదా, అది దానికి ఎలా అర్థం అవుతుంది. అప్పుడు నువ్వు మూడు సైట్లు యాడ్ చేయి, 3 సైట్లలో కూడా సేమ్ వెబ్సైట్, కానీ ఒక్కొక్క సైట్ ఒక్కొక్క పోర్ట్ నెంబర్ పెట్టుకోండి, అప్పుడు వర్క్ అవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఈ పోర్ట్ నెంబర్ 81 తీసేసి 80 పెట్టండి.
చూపిస్తాను. 80 బై డిఫాల్ట్ తీసుకునేది 80, మనం ఇచ్చిన ఇవ్వకుండా 80 తీసుకుంటుంది. 80 అంటే కొన్ని పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి. పోర్ట్ నెంబర్ 80 అంటే హెచ్టిటిపి, పోర్ట్ నెంబర్ 443 అంటే హెచ్టిటిపిఎస్, 443 అంటే హెచ్టిటిపిఎస్, ఆర్డిబి పోర్ట్ నెంబర్ 3389, ఎస్ఎస్హెచ్ పోర్ట్ నెంబర్ 22. ఓకే, సో ఇప్పుడు మీరు google.comని బ్రౌజ్ చేస్తారు. google.comని బ్రౌజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక లాక్ సింబల్ కనపడుతుంది. దాని అర్థం ఏంటి? సెక్యూర్. సో సీ ద ఇన్ఫర్మేషన్, ద కనెక్షన్ ఈజ్ సెక్యూర్. ఈ పర్టికులర్ సైట్ అనేది సెక్యూర్గా ఉంది. అదే నేను ఐఏఎస్ బ్రౌజ్ చేశాను కదా, ఇదేమనుంది? నాట్ సెక్యూర్. దట్ మీన్స్ ఇట్ ఈస్ అన్ హెచ్టిటిపి కనెక్షన్. హెచ్టిటిపి కనెక్షన్ అన్ని నాట్ సెక్యూర్. హెచ్టిటిపిఎస్ అంటే సెక్యూర్, లాస్ట్లో ఎస్ ఉంది కదా, సెక్యూర్ కనెక్షన్. హెచ్టిటిపి పోర్ట్ నెంబర్ 80, హెచ్టిటిపిఎస్ 443. ఓకే, ఈ పోర్ట్ నెంబర్లన్నీ ఎందుకు గుర్తుపెట్టుకోమన్నానంటే నేను విఎం క్రియేట్ చేసేటప్పుడు అడిగింది ఏమేమి ఎన్ని పోర్ట్స్ ఉంటే అన్నిటిని ఎనేబుల్ చేశాను అక్కడ. ఇప్పుడు నా అప్లికేషన్ పోర్ట్ నెంబర్ 84 మీద రన్ చేస్తున్నాను. అప్పుడు నేను విఎం సెలెక్ట్ చేసుకునేటప్పుడు పోర్ట్ నెంబర్లో 84 అని వచ్చేదా? అక్కడ లేదు. నేను మోడిఫై చేయాలంటే అఫ్ కోర్స్ దానికి వేరే వే ఉంది, బట్ చెప్తున్నాను జస్ట్. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు 84, 85 పెడతారు, ఇది ఐఏఎస్ బైండింగ్లో మీకు రాదు. ఎందుకు రాలేదు అంటే దానికి కాన్సెప్ట్ వేరే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఐఏఎస్ వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేశారు. ఐఏఎస్ వెబ్ సర్వర్ మీద ఐఏఎస్ రన్ అవుతుంది. అది రన్ అవుతుందా లేదా అని ఎలా చెక్ చేశారు అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని దాన్ని బ్రౌజ్ చేసి చూశారు, అప్లికేషన్ రన్ అవుతుంది. సరే, డిప్లాయ్మెంట్స్ ఎక్కడ చేయమని చెప్పాను? ఈ పర్టికులర్ ఐఏఎస్ మీద డిప్లాయ్మెంట్ చేయమని. మరి నా అజూర్ డెవాప్స్లో రిలీజ్ పైప్ లైన్ ఉంటుంది. రిలీజ్ పైప్ లైన్ ఈ పర్టికులర్ వర్చువల్ మెషిన్కి ఎలా డిప్లాయ్మెంట్ చేస్తుంది? అర్థమైంది పాయింట్? సో రిలీజ్ పైప్ లైన్ నుంచి నేను ఈ పర్టికులర్ వర్చువల్ మెషిన్కి పంపించాలి నా ప్యాకేజ్. అది ఎలా? సో లెట్స్ సీ. సో ఇప్పుడు రిలీజ్ పైప్ లైన్లో ఉంది. సో జస్ట్ ఎడిట్ ద రిలీజ్. సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనుకున్నాం. ఓకే, ఫస్ట్ ఐ వాంట్ టు యాడ్ ఏ టాస్క్. ఎక్కడికి డిప్లాయ్మెంట్ చేయమన్నాను? ఐఏఎస్. విఎంలో ఐఏఎస్ ఉంది, ఐఏఎస్ డిప్లాయ్మెంట్ జరగాలి. సో ఆ టాస్క్ చూడండి, ఐఏఎస్ అని టాస్క్లో ఉన్నాయి. ఐఏఎస్ వెబ్ యాప్ మేనేజ్ అండ్ ఐఏఎస్ వెబ్ యాప్ డిప్లాయ్. ఐఏఎస్ మీద మీ వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు అనేది. సో ఈ రెండు టాస్క్లు తీసుకోండి. సరే, నా విఎం దీనికి కనెక్ట్ అయ్యి ఉంది. అసలు ఆ విఎం దీనికి అంటే ఏజెంట్ పూల్స్ ద్వారా కాదు, నార్మల్గా ఏదన్నా కనెక్షన్ ఉన్నా. ఏజెంట్ పూల్ ఈజ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే నేను ఇప్పుడు సరే ఇప్పుడు ఒకటే విఎం ఉంది కాబట్టి దాన్నే నేను ఏజెంట్ పూల్ కింద, డిప్లాయ్మెంట్ టార్గెట్ కింద అన్ని చేస్తున్నాను. సో ఏజెంట్ పూల్స్ డిఫరెంట్ విఎం అనుకోండి. ఇప్పుడు ఇది ఇంకొక డిఫరెంట్ విఎం అనుకోండి. ఇప్పుడు కొత్త విఎం తీసుకున్నాను, దాని మీద ఐఏఎస్ ఇన్స్టాల్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 టాస్క్లు ఇచ్చాను. ఈ 2 టాస్కుల్లో జస్ట్ ఓపెన్ దిస్. మీ విఎంకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడన్నా ఉందా? ఏ సబ్స్క్రిప్షన్, ఏ విఎం అనేది. ఓకే, దీంట్లో చూడండి, ఇక్కడ ఏదన్నా ఉందా? వెబ్సైట్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 కన్ఫిగర్ చేయాలంటే కన్ఫిగర్ చేసినా కూడా ఎట్లా వెళ్తుంది? దానికే వెళ్తుంది అంటే ఆ గ్యారంటీ ఏంటి? సో దానికోసమే డిప్లాయ్మెంట్ గ్రూప్స్ అని వచ్చింది కాన్సెప్ట్. ఇప్పుడు నేనంటే ఒకటే విఎం చెప్పాను, బట్ రియల్ టైంలో 100 విఎమ్స్ ఉన్నాయి, లేకపోతే ఒక 10 విఎమ్స్ వేసుకోండి. నేను డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఈ 10 విఎమ్స్కి కూడా ఒకేసారి డిప్లాయ్మెంట్ జరగాలి. లేకపోతే ఒకటే విఎం తీసుకోండి, నేను డిప్లాయ్మెంట్ చేసేది మొత్తం ఆ విఎంకే జరగాలి. అది ఎలా? సో గో టు పైప్లైన్స్ అండ్ లీవ్ దిస్. పైప్లైన్స్లో డిప్లాయ్మెంట్ గ్రూప్స్ అని ఉంది. సో మొన్నటి వరకు మనం ఏం చేసాం? ఇవన్నీ కవర్ చేసాం. ఇది చెప్పలేదు నేను, ఎందుకంటే ఈరోజు కవర్ చేయడం కోసం. సో గో టు డిప్లాయ్మెంట్ గ్రూప్స్. డిప్లాయ్మెంట్ గ్రూప్ అంటే ఏంటి? డిఫైన్స్ ఏ లాజికల్ గ్రూప్ ఆఫ్ టార్గెట్ మెషిన్స్ ఫర్ ప్యారలల్ డిప్లాయ్మెంట్. అంటే డిప్లాయ్మెంట్ గ్రూప్లో n నెంబర్ ఆఫ్ విఎమ్స్ ఉంటాయి. ఆ విఎమ్స్లో నువ్వు డిప్లాయ్మెంట్ చేయాలి అనుకుంటే దాన్ని డిప్లాయ్మెంట్ గ్రూప్లో యాడ్ చేయండి ఫస్ట్. ఓకే,
Okay. Now I want to create a deployment group first. So add a deployment group. The deployment group name is నేను విండోస్ ఐఏఎస్ సర్వర్ అని ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ రాయాలనుకుంటే రాయండి, జస్ట్ క్రియేట్ దిస్. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లో మీకు ఇక్కడ ఉండే స్క్రిప్ట్ ఇది పవర్ షెల్లా లేకపోతే కమాండ్ లైనా? ఎలా చెప్తారు కమాండ్ లైన్ అని? నువ్వు పవర్ షెల్ అని ఎలా చెప్తున్నావు? ఇక్కడ రాసిందని పవర్ షెల్ ని సింపుల్. మీ ప్రతి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా సో ప్రతి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోండి, పవర్ షెల్ అనేది బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో ఇది ఓపెన్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉంది? అండ్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉంది? సో ఇది ఒక గుర్తుపెట్టుకోవచ్చు, ఇది పవర్ షెల్లా లేకపోతే కమాండ్ లైన్ అని. ఓకే, సో దిస్ ఈజ్ పవర్ షెల్. టైప్ ఆఫ్ ఏ టార్గెట్ టు రిజిస్టర్. మీరు ఏ టైప్ ఆఫ్ మెషిన్ ని రిజిస్టర్ చేయాలనుకున్నారు? విండోస్. సో సెలెక్ట్ ద విండోస్ మెషిన్. అండ్ ఈ స్క్రిప్ట్ ఉంది కదా, దీంట్లో ఈ ఆప్షన్ కూడా యూజ్ చేసేయండి. యూజ్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఇన్ ద స్క్రిప్ట్ ఫర్ ఆథెంటికేషన్. సో మీ అజూర్ డెవాప్స్ నుండి ఆ పర్టికులర్ మెషిన్ కి కనెక్ట్ అవ్వాలంటే ప్యాడ్ టోకెన్ యూజ్ చేస్తుంది. సో ప్యాడ్ టోకెన్ యూజ్ చేసిన తర్వాత జస్ట్ కాపీ. స్క్రిప్ట్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు ఆ విఎంలో ఎగ్జిక్యూట్ చేయాలి. సో జస్ట్ గో టు యువర్ విఎం అండ్ ఇది అవసరం లేదు ఇప్పుడు. ఓపెన్ పవర్ షెల్. బై డిఫాల్ట్ గా ఉంటుంది మీకు. సో పవర్ షెల్ ఓపెన్ చేయండి. ఓకే, అండ్ ఐ వాంట్ టు రన్ ఇట్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. నార్మల్ యూజర్గా కాకుండా అడ్మినిస్ట్రేటర్గా చేద్దాం అనుకుంటున్నాను. పవర్ షెల్ క్లిక్ చేసి దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, షిఫ్ట్ ఇన్సర్ట్. సో ఈ స్క్రిప్ట్ మొత్తం కాపీ పేస్ట్ చేసాను. జస్ట్ టార్గెట్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో గివ్ ఇట్ సమ్ టైమ్. సో ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డిప్లాయ్మెంట్ గ్రూప్ ఉంది. డిప్లాయ్మెంట్ గ్రూప్ పేరు ఏం పెట్టాను? విండోస్ ఐఏఎస్ సర్వర్ అని పెట్టాను. దాంట్లో ఎన్ని మెషిన్లు ఉన్నాయి? సో టార్గెట్స్. ఇప్పుడైతే ఏ టార్గెట్ లేదు. సో ఫస్ట్ అయితే ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వనివ్వండి. ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ని యాడ్ చేయాలి. వీ వాంట్ టు రిజిస్టర్ ఏ టార్గెట్. అదే ఇది సేమ్, ఎందుకంటే ఫస్ట్ పేజ్లోనే మనకు వచ్చింది. ఇది డీటెయిల్స్లో ఇక్కడ ఉంది కదా, టైప్ ఆఫ్ టార్గెట్ టు రిజిస్టర్. అదే కావాలంటే కొత్త టార్గెట్ కావాలంటే ఈ టార్గెట్స్లోకి వెళ్ళి రిజిస్టర్ అని చెప్పేసి కొత్త టార్గెట్ లైనెక్స్ మెషిన్ అయితే లైనెక్స్ మెషిన్. సో జస్ట్ గో టు డీటెయిల్స్ అండ్ వెయిట్ ఫర్ దిస్. ఇది అయ్యేంత వరకు వెయిట్ చేయండి. కనెక్టింగ్ టు సర్వర్, రిజిస్టర్ అండ్ ఏజెంట్, స్కానింగ్ ఫర్ పూల్ క్యాపబిలిటీస్. ఎంటర్ యూజర్ అకౌంట్ టు యూజ్ ఫర్ ఆర్ ఆథెంటికేట్. సో ఏది వచ్చినా మీరు బై డిఫాల్ట్ ప్రెస్ ఎంటర్ చేయండి. సో ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్. ఓకే, నెక్స్ట్ గో టు యువర్ దిస్, గో టు నౌ టార్గెట్స్. సో VM1 వచ్చింది కదా, అండ్ సీ దిస్, అండ్ ఇట్ ఈస్ ఇన్ హెల్తీ కండిషన్. హెల్తీ కండిషన్ అంటే ఆ VM అనేది అప్ అండ్ రన్నింగ్ లో ఉంది, అండ్ దిస్ పర్టికులర్ మెషిన్ ఈజ్ ఏబుల్ టు మేక్ డిప్లాయ్మెంట్స్ టు దట్ VM. ఓకే, సో హెల్తీగా ఉంది ఇప్పుడు ఇది. సో అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్. సరే, విఎంని నేను కన్ఫిగర్ చేసి దీనికి అటాచ్ చేస్తాను డిప్లాయ్మెంట్ గ్రూప్స్లో. డిప్లాయ్మెంట్ గ్రూప్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ టార్గెట్ మెషిన్స్ ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ టార్గెట్ మెషిన్స్లో ఒక మెషిన్ పెట్టాను నేను టార్గెట్. ఈ మెషిన్లోకే డిప్లాయ్మెంట్ జరగాలి. ఇప్పుడు ఎట్లా పంపిద్దాం? గో టు రిలీజ్ పైప్లైన్, ఎడిట్ ద రిలీజ్, అండ్ ఈ టాస్క్లో చూడండి ఇక్కడ రన్ ఆన్ ఏజెంట్. ఇదేం చేస్తుంది? రన్ ఆన్ ఏజెంట్, బట్
What I want add a deployment group job. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే డిప్లాయ్మెంట్ గ్రూప్ అంటే ఏంటి? నథింగ్ బట్ టార్గెట్ మెషిన్. ఆ టార్గెట్ మెషిన్లోకి డిప్లాయ్మెంట్ చేయాలి. సో ఇక్కడ ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సెలెక్ట్ చేయండి, యాడ్ డిప్లాయ్మెంట్ గ్రూప్ జాబ్. ఇక్కడ అడుగుతుంది మీ డిప్లాయ్మెంట్ గ్రూప్ పేరేంటి, విండోస్ ఐఏఎస్. ట్యాగ్స్ ఏమైనా పెట్టాలనుకుంటున్నారా? జస్ట్ డిఫాల్ట్స్ తోటి వెళ్ళండి, ఏమందు. ఓకే, సో ఐ డిడ్ దిస్. సో ఈ పర్టికులర్ మెషిన్ ఏదైతే టార్గెట్ మెషిన్ ఉందో ఆ టార్గెట్ మెషిన్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పాము, కానీ ఏమేమి టాస్క్లు పర్ఫామ్ చేయాలి చెప్పలేదు ఇంకా. సో నౌ యాడ్ ద టాస్క్ ఏంటంటే ఐఏఎస్ వెబ్ యాప్ మేనేజ్ అండ్ ఐఏఎస్ వెబ్ యాప్ టాస్క్, ఈ 2 స్టెప్స్ మీరు యాడ్ చేయాలి ఇక్కడ. ఫస్ట్ ఐఏఎస్ వెబ్ యాప్ మేనేజ్, ఇక్కడ ఏం చేస్తుందో చూడండి. ఫస్ట్ డూ యూ వాంట్ టు మేనేజ్ వెబ్సైట్, లైక్ ఐఏఎస్ని ఎనేబుల్ చేయమంటారా? ఆల్రెడీ ఐఏఎస్ ఎనేబుల్లోనే ఉంది దాంట్లో. కన్ఫిగరేషన్ టైప్ ఐఏఎస్ వెబ్సైటా, వెబ్ అప్లికేషనా, వర్చువల్ డైరెక్టరీ, అప్లికేషన్ పూలా. జస్ట్ గో విత్ ద డిఫాల్ట్స్, ఐఏఎస్ వెబ్సైట్. యాక్షన్ ఏంటి? అప్డేటా, డిలీటా, స్టార్టా, స్టాప్. సో క్రియేట్ ఆర్ అప్డేట్. అండ్ దెన్ నెక్స్ట్, వాట్ ఈస్ యువర్ వెబ్సైట్ నేమ్? వెబ్సైట్ నేమ్ అంటే ఇది తీసుకోండి. ప్రొవైడ్ ద నేమ్ ఆఫ్ ద ఐఏఎస్ వెబ్సైట్ టు క్రియేట్ ఆర్ అప్డేట్. ఇక్కడ మీకు వర్చువల్ మెషిన్ లో సైట్స్ లో మీకు ఒకటి ఉంది, ఏంటది? సో గో టు యువర్ టూల్స్, ఐఏఎస్ మేనేజర్, ఈ VM లో సైట్స్ ఉంటుంది కదా, ఈ సైట్ లో ఒకటి సైట్ ఉంది మీకు, డిఫాల్ట్ వెబ్సైట్ ఇదే కదా, ఈ సైట్కే డిప్లాయ్మెంట్ జరగాలి. సో జస్ట్ దాన్ని ఏం చేస్తానంటే రీనేమ్ అని చెప్పి మొత్తం కాపీ చేస్తున్నాను, అంటే ఎక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్లు పడకుండా. సో కాపీ చేస్తున్నాను. సో వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఇది, డిఫాల్ట్ వెబ్సైట్. అండ్ ఫిజికల్ పాత్ ఏంటి? సో నేను ఇందాక ఏం చెప్పాను, యాప్ సర్వీసెస్కి అయితే సైట్లో రూట్లో వెళ్ళి పడాలని చెప్పాను. దానికే ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ సిస్టమ్ డ్రైవ్లో ఐనెట్ పబ్ ఉంటుంది, ఐనెట్ పబ్లో రూట్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి డిప్లాయ్మెంట్ జరగాలి. ఓకే. అండ్ ఫిజికల్ పాత్ ఆథెంటికేషన్ అప్లికేషన్, జస్ట్ కీప్ ఇట్ యాజ్ అప్లికేషన్ యూజర్. అండ్ డూ యూ వాంట్ టు యాడ్ బైండింగ్స్ అంటే పోర్ట్ నెంబర్ని బైండ్ చేయడం. ఇన్ కేస్ మీరు యాడ్ బైండింగ్స్ అని కొడితే ఇక్కడ మీ పోర్ట్ నెంబర్ ఎంత అని చెప్తుంది చూడండి. సో ఐ డోంట్ వాంట్ టు యాడ్ ఎనీథింగ్, సో జస్ట్ కీప్ ఇట్ యాజ్ డిఫాల్ట్. అండ్ డిప్లాయ్ ఐఏఎస్ వెబ్సైట్, ఈ టాస్క్ నేను కన్ఫిగర్ చేస్తాను, అయిపోయింది. నెక్స్ట్ డిప్లాయ్ ఐఏఎస్ వెబ్సైట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ వెబ్సైట్? డిఫాల్ట్ వెబ్సైట్. అండ్ వర్చువల్ అప్లికేషన్ నో. ప్యాకేజ్ ఆర్ ఫోల్డర్, జిప్ ప్యాకేజ్ కోసమే మీరు ఎత్తుతుంది. ఇక్కడ చూడండి, జిప్ ప్యాకేజ్ వస్తే ఆ జిప్ ప్యాకేజ్ని తీసుకెళ్ళి అక్కడ ఏం చెప్పు. బట్ వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ జిప్ ప్యాకేజ్, జిప్ తీసేయండి. సో మిగతావన్నీ డిఫాల్ట్స్ పెట్టండి. డిఫాల్ట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కటి మీరు యూజ్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది దాని యూజ్ కేసు ఏంటంటే. సో సేవ్. ఇప్పుడు అర్థమైంది పాయింట్. సో ఈ టాస్క్ అయితే ఇప్పుడు నాకు అవసరం లేదు, నేను దీన్ని రిమూవ్ చేసేస్తాను, ఎందుకంటే ఐ వాంట్ టు పర్ఫార్మ్ ఓన్లీ ఐఏఎస్ టాస్క్, నాట్ ద యాప్ సర్వీస్. ఓకే. సో ఫస్ట్ నేను చేసిన పాయింట్ ఏంటంటే డిప్లాయ్మెంట్ గ్రూప్స్లో దాన్ని యాడ్ చేశాను మెషిన్ని, అండ్ ఇట్ ఈజ్ ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత రిలీజ్ టాస్క్లోకి వచ్చేసి డిప్లాయ్మెంట్ గ్రూప్ జాబ్ యాడ్ చేశాను. అది ఎక్కడికి వెళ్ళాలి? డిప్లాయ్మెంట్ గ్రూప్ జాబ్ అంటే ఐఏఎస్ వెబ్ సర్వర్కి వెళ్ళాలి. అండ్ ఐ వాంట్ టు పర్ఫార్మ్ దీస్ పర్టికులర్ టాస్క్ ఆన్ ద మెషిన్. ఆ పర్టికులర్ మెషిన్లో ఈ 2 టాస్క్లు పర్ఫార్మ్ చేయాలి. ఓకే, నౌ సేవ్ దిస్ అండ్ క్రియేట్ ఏ రిలీజ్. సో యాడ్ ద రిలీజ్. So it is queued stage. See, queued for agent అని ఎంతసేపు తీసుకుంటుందో చూడండి, 24 seconds తీసుకుంది ఇప్పుడు వరకు. అదే మన VM పెట్టుంటే ఇప్పటికి ఎప్పుడు అయిపోయేది. So let's wait for this. Let's wait.
ఇన్ కేస్ ఇది అవ్వకపోతే నెక్స్ట్ ఏం చేయాలి? ఐడియా ఉందా? లేదా? సో జస్ట్ క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత ఎడిట్ ద పైప్ లైన్, రిలీజ్ పైప్ లైన్లోకి వెళ్ళి ఎడిట్ ద రిలీజ్ అండ్ ఈ స్టెప్స్ని పర్ఫామ్ చేయడానికి అండ్ దిస్ ఈజ్ ఎ డెవ్ అండ్ గో టు పైప్ లైన్ టాస్క్. ఓకే, అండ్ we want to use IAS website and this. Okay. సంతోష్ సిఐ దగ్గర నుంచి వచ్చే ఆ పర్టికులర్ వర్షన్ ఆఫ్ ప్యాకేజ్ని తీసుకుంటుంది. సో ఇది వన్ సీన్గా ఇది పర్ఫామ్ అయింది అనుకోండి, సంతోష్ సిఐ అనే ప్యాకేజ్ ఉంది కదా, ఆ ప్యాకేజ్ మొత్తం తీసుకెళ్ళి ఎక్కడ డిప్లాయ్ అవుతుంది? ఐఏఎస్లో ఐనెట్ పబ్లో రూట్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి డిప్లాయ్మెంట్ జరగాలి. అండ్ మీన్ వెల్ ఐ వాంట్ టు షో యూ వన్ థింగ్. సో ఇప్పుడు మీ ప్యాకేజ్ వెళ్ళి అక్కడ డిప్లాయ్ అయిపోయా, నేను ఇక్కడ ఒక సైట్ని క్రియేట్ చేశాను. ఈ సైట్ని నేను బ్రౌజ్ చేస్తే నాకు సైట్ వస్తుంది. అంటే ఈ సైట్ని బ్రౌజ్ చేస్తే సైట్ వస్తుంది కదా. సో ఇది బ్రౌజ్ చేయగానే బ్యాక్ ఎండ్లో కోడ్ ఎక్కడ ఉంది అంటే కోడ్ ఫైల్స్ ఎక్కడ ఉండడం వల్లే కదా అప్లికేషన్ వచ్చేది. సో దీని లొకేషన్ ఏంటో చూడండి. సో గో టు ఎక్స్ప్లోర్. దీన్ని బ్రౌజ్ చేసినప్పుడు మీకు ఈ లొకేషన్లో ఉండేది ఇది వస్తుంది. ఓకే, అలాగే నేను ఒక కొత్త సైట్ క్రియేట్ చేసుకున్నాను ఇంకో. సో ఐ వాంట్ టు షో యూ వన్ మోర్ సైట్. ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ సైట్. సో కొత్తగా ఒక సైట్ని క్రియేట్ చేయండి. సైట్ నేమ్ వచ్చేసి డెవ్ యాప్ అనివ్వండి, ఏదో ఒకటి సింపుల్గా. అండ్ ఫిజికల్ పాత్ అడుగుతుందండి, కంటెంట్ డైరెక్టరీ అంటే మీ కోడ్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ కోడ్ ఫైల్స్ లొకేషన్ ఇస్తే అప్పుడు మీరు బ్రౌజ్ చేస్తే ఆ అప్లికేషన్ వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఏం లొకేషన్ ఇవ్వాలి? మీరు ఐఏఎస్లో సిలో ఐనెట్ పబ్లో రూట్లో ఉండే కోడ్ ఫైల్ మొత్తం తీసుకో. పోర్ట్ నెంబర్ దేని మీద రన్ అవ్వాలి? 80 మీద ఆల్రెడీ ఒకటి రన్ అవుతుంది కాబట్టి దీన్ని 81 మీద రన్ చేస్తాను. బైండింగ్స్లోకి వెళ్ళి యాడ్ చేసి దాని తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది, పోర్ట్ నెంబర్ని ఎనేబుల్ చేసి అంత పెద్ద పంచాయతీ ఉంది. సో జస్ట్ దీన్ని ఏం చేస్తాం అంటే 81 అని చెప్పి ఓకే చేయండి. సో ఇప్పుడు ఇంకొక వెబ్సైట్ క్రియేట్ అయింది మనకు. ఇప్పుడు దీన్ని బ్రౌజ్ చేయాలి. సో ఇక్కడే ఉంది కదా బ్రౌజ్ ఆప్షన్. సో లోకల్లోనే బ్రౌజ్ చేస్తున్నాను. పోర్ట్ నెంబర్ 81 మీద రన్ అవుతుందిగా మీ ఐఏఎస్. ఇలాగా మీరు ప్యాకేజ్ మొత్తాన్ని ఇక్కడ పంపించిన తర్వాత ఫిజికల్ పాత్ని సెట్ చేయాలి. ఈ మీ సైట్ ఎక్కడున్న కోడ్ ఫైల్స్ని తీసుకొని బ్రౌజ్ అవ్వాలి అని. ఓకే, సో నేను లోకల్లోనే బ్రౌజ్ చేసి చూపించాను మీకు. మళ్ళీ ఇది బయట నా ల్యాప్టాప్లో ఉన్న బ్రౌజర్ నుంచి ఓపెన్ చేసి చేయాలంటే దానికి కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంది. సో నేను అంత చేయకుండా ఇక్కడ చేసి చూపించాను. వెయిటింగ్ ఇన్ ద డిప్లాయ్మెంట్ క్యూ. Why it isn't still queue? ఏమైనా అప్రూవల్స్ ఉన్నాయి దీనికి? నో అప్రూవల్స్. సో గో టు రిలీజెస్, పెండింగ్ అప్రూవల్ ఆన్ QA స్టేషన్. సో ఫస్ట్ ఈ రిలీజ్ డెవలప్మెంట్కి అయిపోయింది, ఇందాక రిలీజ్ 9 చేశాను. సో జస్ట్ సీ దిస్, 1 succeeded, 0 failed, and it happened on 10:58. నౌ గో టు యువర్ ఐఏఎస్. అంటే ఇప్పుడు ఆ ప్యాకేజ్ మొత్తం తీసుకొచ్చి ఐఏఎస్లో ఐనెట్ పబ్లో వేసిందో లేదో చూడాలి. సో దిస్ పీసీలో సి డ్రైవ్లో ఐనెట్ పబ్లో రూట్ సంతోష్ సిఐ. ఓకే, ఇలా మీరు డిప్లాయ్మెంట్స్ చేస్తారు. ఇప్పుడు నా అప్లికేషన్ నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేశానుగా, ఈ వెబ్సైట్ దేని నుంచి రన్ అవ్వాలంటే సంతోష్ సిఐలో ఏదో ఒక text.html ఏదో ఫైల్ ఉంటుంది, అక్కడి నుంచి రన్ చేయాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు క్రియేట్ చేయొచ్చు.
అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, బ్రౌజ్ అండ్ వ్యూ అప్లికేషన్స్, బేసిక్ సెట్టింగ్స్. ఫిజికల్ పాత్ ఎక్కడ ఉంది? రూట్లో ఉంది. సో దాన్ని ఏం చేస్తారు? రూట్లో కాదు ఉండాల్సిన, నువ్వు తీసుకోవాల్సిన ఫైల్ రూట్లో కాదు, అండ్ రూట్లో సంతోష్ సిఐ అని ఉంటుంది. సంతోష్ సిఐ అనే ఫైల్లో ఏదన్నా ఒక సింపుల్ ప్యాకేజ్ ఉందనుకో, సో ASP.NET Core వెబ్ అని ఉంది. ఈ వెబ్లో ఈ పర్టికులర్ ఫోల్డర్లో నుంచి వచ్చేది కావాలి నాకు, HTML ఫైల్. సో ఇలా లోడ్ చేసి ట్రై చేసి చూడండి, ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. సో మీరు ఏం చేస్తారంటే హోస్టింగ్ start.html ఫైల్ ఉంది కదా యాప్ సర్వీస్లో, అది డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ రిపాజిటరీకి పుష్ చేయండి. CI/CD పైప్లైన్ సిఐ చేయండి దాని మీద. సిఐ ఏం చేస్తారు? దాని మీద బిల్డ్ ఏమి ఉండదు, ఓన్లీ కాపీ ఫైల్స్, పబ్లిష్ ఆర్టిఫాక్ట్. అది చేసిన తర్వాత ఏం చేస్తారు? సిడిలో ఈ పర్టికులర్ IIS మీదకి పంపించేటట్లు, దాని మీద రన్ అయ్యేటట్లు చూడండి. ఓకే, ఒక పని చేయండి. లేకపోతే యాప్ సర్వీస్ ఉందా, ఆ CI/CD డిప్లాయ్మెంట్ కాదు, నేను డైరెక్ట్గా చేస్తాను అనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని దీనిలోకి అప్లోడ్ చేయండి, iNet పబ్లోకి, సరిపోతుంది కదా. సో యాప్ సర్వీసెస్, ఒక యాప్ సర్వీస్ ఉంది, అండ్ దీంట్లో కుడు ఓపెన్ చేయండి అండ్ డౌన్లోడ్ ద ఫైల్. You are not authorized or do not have. Okay. FTP చేయొచ్చు కావాలంటే, దీన్ని FTP చేసి దాన్ని డౌన్లోడ్ చేయొచ్చు కదా యాప్ సర్వీస్కి. సో దీని ఇది ఆథరైజేషన్ పర్మిషన్, ఇది డిఫరెంట్. కాపీ, డూ దిస్, అండ్ అజూర్ వెబ్సైట్ ముందు SCM అని పెట్టండి డాట్, ఆథరైజేషన్ ఇష్యూ. సో సైన్ అయిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఇంత పెద్ద ప్రాసెస్ వద్దులేండి. సో డౌన్లోడ్ చేసి డైరెక్ట్ ఈ మెషిన్లోకి పంపించండి, బ్రౌజ్ చేయండి, ఒక సైట్ పెట్టుకొని దాని మీద పోర్ట్ నెంబర్ 81 ఎంత ఇవ్వండి, ఆ లోకల్లోనే బ్రౌజ్ చేయండి. ఓకే. సో డిప్లాయ్మెంట్ గ్రూప్స్ అంటే ఏంటి? Target machines. If you want to make deployments to n number of servers, first you need to add that, register that agent, register that machine to the deployment group first. రిజిస్టర్ చేసిన తర్వాత అది హెల్త్ చెక్ స్టేటస్ని చెక్ చేసుకుంటాం, హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో డిప్లాయ్మెంట్ చేస్తుంది, లేకపోతే చేయదు. సో IAS టాస్క్లు కూడా ఏమేమి యాడ్ చేయాలో చూసారు కదా ఎలా చేస్తారో. సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకే.